బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనకపల్లి జిల్లా పాయకరావుపేటలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. కాకినాడలో వద్దన్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత అడ్డుకుని పరిశ్రమ మాకొద్దు ప్లకార్డులతో నినాదాలు చేశారు. అనంతరం హోంమంత్రికి మత్స్యకారులు వినతి పత్రం అందజేశారు. నక్కపల్లి మండలంలోని రాచేపేటలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా బల్క్ డ్రగ్స్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక దీంతో మత్స్యకారుల ఉపాధికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, మీ సమస్య పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని మంత్రి అనిత చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బ్రాహ్మణి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ సముద్ర తీర ప్రాంతంలో ప్రధాన ప్రాంతం పాయకరావుపేట నియోజకవర్గం. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే పొల్యూషన్ పూర్తిగా వస్తుంది. ఈ ప్రాంతంలో ఉండే గ్రామాల్లో ఉండే ఇప్పటికే మత్స్య సంపద నష్టపోయాం. అక్కడ అలాగే కొన్ని పరిశ్రమలు అయితే ఇప్పటికే కొన్ని హెట్రో గానీ డెక్కన్ గానీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏదైతే ఉందో గతంలో కాకినాడలో పెడదాం అంటున్నారు. అక్కడ ఆందోళన చేయగానే అది పూర్తిగా పాయకరావుపేట రాజీపేట ప్రాంతానికి తరలి వస్తుందని రాజీపేట గ్రామస్తులు నిన్న ఎవరైతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత హోమ్ మినిస్టర్ గా ఉన్న అనితకి అయితే నిరసన తెగలేని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి అక్కడికి వెళితే అక్కడ రాజీపేటలో ప్లకార్డులు పట్టుకుని మత్స్యకారులంతా కూడా ఆవిడ్ని నిరసనలు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి బల్క్ డ్రగ్. నెక్స్ట్ రీసెంట్ గా త్వరలోనే జనవరి 8వ తేదీన నరేంద్ర మోడీ అనకాపల్లి రాబోతున్నారు. దానికి ప్రధాన కారణం అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు. అలా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిన, ఇలా బల్క్ డ్రగ్ ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో ఉండే ప్రజలంతా కూడా గ్రామాలు ఖాళీ చేసి వలస వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ నివసించలేమని వాళ్ళ నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే అనిత కూడా సానుకూలంగా స్పందించి తన ఆఫీసుకి రమ్మని, కార్యాలయానికి వస్తే, తన ఇంటికి వస్తే అవసరమైతే కూర్చొని మాట్లాడదాం, సమస్య సానుకూలంగా పరిష్కారం చేసే దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను హామీ ఇవ్వడంతో కొంత వాళ్ళు వెనుదిరిగిన పరిస్థితి ఉంది. ఏదైనా ఆ ప్రాంతాన్ని అంతా కూడా పొల్యూషన్ మయం అయిపోద్దన్న మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో ఉండే మత్స్య సంపద నష్టపోయి వాళ్ళు ఎవరు కూడా వలసపోతున్నారు. మత్స్యకారులందరూ కూడా ఇటు గుజరాత్ కానీ అటు కానీ మరే వేరే సముద్ర తీర ప్రాంతాలకు వలసపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా మత్స్యకారులకు రక్షణ కల్పిస్తూ అక్కడ పరిశ్రమలు ఏమీ రావద్దని స్థానికులు డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.